యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. మన జీవితాలని ఫలించని జీవితాలని ఫలించేటట్టు చేయగలిగిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? వాతావరణం బాలేనప్పటికీ మన జీవితాల్లో వాతావరణం మారినట్టు మనుషులు మారని దేవుడు మన జీవితాల్లో తోడై ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు. ఇంత గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన తల్లి సమానులైన తల్లిగారు షారా ఎస్తేర్ గారు, వైఫ్ ఆఫ్ లేట్ జ్ఞానప్రకాష్ గారు, వారు కర్నూలు డిస్టిక్ వాస్తవ్యులు, అమ్మగారు కొరకే కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, తల్లిగారు షారా ఎస్తేర్ గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి. వారి ఉద్యోగంలో, వారి జీవితంలో, వారి వైవాహిక జీవితంలో ప్రవ్వా మీరు తోడై ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు ప్రవ్వా. ప్రాముఖ్యంగా జ్ఞానప్రకాష్ అంకుల్ గారు ప్రభు సన్నిధికి చేరినప్పటికీ మీరు అమ్మగారు తోడై ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. వారి కుటుంబంలో వారి బిడ్డలు సుందర్ రాజు గారు, కోడలు ప్రవ్వా సరోజ లక్ష్మి గారు కొరకే, కుమార్తె వసంత కుమారి, వైఫ్ ఆఫ్ లేట్ జయకుమార్, ఆ కుటుంబం కొరకే, మరొక కుమార్తె సునీల, అల్లుడు జాన్ కొరకే, అదేవిధంగా అమ్మగారికి ఇచ్చిన గ్రాండ్ చిల్డ్రన్ కవిత ప్రియ, ప్రీతం పాల్, షారోన్, స్టాలిన్, వారు భవిష్యత్తుల కొరకే, ఉద్యోగాల కొరకే, వివాహాల కొరకే, అదేవిధంగా తన నంద్యాలలో ఉన్న స్థలము ప్రవ్వా అమ్మకం కొరకే, అదేవిధంగా షారా ఎస్తేర్ అమ్మగారికి ఆరోగ్యం కొరకే, వృద్ధాప్యంలో ఉన్నారు, ఈ వాతావరణంలో కాపుదల కొరకే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా మీరు దీవించి ఆశీర్వదించండి. మనుషులు మారినా మనుషులు లేకపోయినా దేవుడు మారని దేవుడు, నా తోడు నిలిచే దేవుడు, నన్ను మరవని దేవుడు, నన్ను విడవని దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి కుటుంబాన్ని నడిపించి దీవించి ఆశీర్వదించమని మేము వేడుకున్నాం తండ్రి. మీ ద్వారా ప్రేరేపింపబడి ఈరోజు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఈ రక్షణ సువార్త విని ఒక్కాత్మైన రక్షణ పొందే అవకాశాన్ని అనుగ్రహించినందుకు ఈ కుటుంబానికి, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం ఇంకా ఆజ్ఞ తండ్రి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. అదేవిధంగా ఆజ్ఞ సంతోషించుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. తండ్రి, మా జీవితాల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నా మేము సంతోషంగా ఉండే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే గొప్ప దేవుడు, మమ్మల్ని ఫలించేటట్టు చేసే దేవుడు మా తోడున్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని నడిపించండి. ప్రాముఖ్యంగా ఈ కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషం ఉండులాగున, ఎల్లప్పుడూ ఫలించే కుటుంబంగా ఉండులాగున దేవుడు వారితోనున్నారనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని ఈ కుటుంబాన్ని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. యబ్బోకు ఏం బయలుపరుస్తుంది అనగా ప్రవర్తనను బయలుపరుస్తుంది. ఒక ఆధ్యాత్మిక సత్యం చూపిస్తాను చూడండి. అక్కడ ఆది కాండము 32వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యాకోబు ఒంటరివాడుగా ఉంటాడు. హీస్ లెఫ్ట్ అలోన్. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతను గెలవకున్నట్టు చూచి తొడగొట్టు మీద అతను కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడగొట్టు వసిలెను. మీకు ఇంకో మాట చెప్తాను చూడండి. ఇశ్రాయేల్ దేశస్థులు దే విల్ నాట్ ఈట్ ద థై మీట్ టిల్ నౌ. తొడమాంసం హిందులో చెప్పాలా, ఇశ్రాయేలీ దేశస్థులు అంట దే విల్ నాట్ ఈట్ ద థై మీట్. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్. యెహోవా దేవుడు యాకోబు ద హిప్, గాడ్ డిస్లొకేటెడ్ ద హిప్ జాయింట్ ఆఫ్ జేకబ్. అందుకనే ఇప్పుడు వరకు కూడా టిల్ డేట్ ఇశ్రాయెలైట్స్ విల్ నాట్ ఈట్. అక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు? ఒంటరివాడుగా ఉండి దేవునితో పెనుగులాడుతున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే రెసిస్టెన్స్. ఇంకొక ఆధ్యాత్మిక సత్యం రెసిస్టెన్స్. హీఈస్ రెసిస్టింగ్ గాడ్. హీఈస్ రెసిస్టింగ్ గాడ్. అనేక సార్లు నా జీవితంలో వి రెసిస్ట్ గాడ్.
దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా, వాక్యంతో మాట్లాడుతున్నప్పటికీ కూడా, లేకపోతే మీకున్న చర్చ్ యాక్టివిటీస్లో దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎవరు మనతో మాట్లాడుతున్నారో తెలియక వి రెసిస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనేక సార్లు. ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు అంటే ఎవరో తెలియక హీఈస్ రెజ్లింగ్ విత్ గాడ్, దేవునితో పెనుగులాడుతున్నాడు. అనేక సార్లు మనం కూడా మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, కుటుంబ జీవితంలో ఎవరో తెలియక వి ట్రై టు రెసిస్ట్. అనేక సార్లు మనం ఏం చేస్తాం తెలుసా? యాకోబు దేవునితో పోరాడుతున్నాడు, మనం ఏం చేస్తాం తెలుసా? ఇతరులతో పోరాడుతూ ఉంటాం. వి ఫైట్ విత్ పీపుల్. అమ్మ, చెల్లమ్మ, తమ్ముడు, జాగ్రత్త, బ్రదర్, సిస్టర్, వీ హ్యావ్ టు ఫైట్ విత్ ద ప్రాబ్లం. అర్థమైందా? వీ హ్యావ్ టు ఫైట్ విత్ ద ప్రాబ్లం, బట్ విల్ ఫైట్ విత్ ద పర్సన్. భార్యాభర్తలు వివాహంలో సమస్యలు వచ్చింది అనుకోండి, ఒకరితో ఒకరు కొట్లాడుతూ ఉంటారు. అందుకనే గొడవలు, అందుకనే విడాకులు, అందుకనే నిస్పృహ, నిరాశ, కృంగుదల, అలజడ గృహాల్లో ఎందుకు అనగా ఒకరితో ఒకరు కొట్లాడుతున్నారు. మీరేం చేయాలి తెలుసు? ఈ రోజు నుంచి ఒక మాట చెప్తాను, డోంట్ ఫైట్ విత్ ఈచ్ అదర్, ఫైట్ విత్ ద ప్రాబ్లం. హల్లెలూయా. ఫైట్ విత్ ద ప్రాబ్లం. ఇద్దరు కలిసి ఫైట్ విత్ ద ప్రాబ్లం 2 నిమిషాల్లో సాల్వ్ అయిపోతుంది అంతే. మీరు కొట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా పోట్లాడుతూనే ఉంటారు అలాగా. మళ్ళీ దేవుడు ఎప్పుడో ఇట్లా హిప్ డిస్లొకేట్ ఏదైనా చేస్తేనే కానీ అప్పుడు మనకు ఆధ్యాత్మిక వెలుగు రాదనమాట. డోంట్ ఫైట్ విత్ ఈచ్ అదర్, ఫైట్ విత్ ద ప్రాబ్లం. యాకోబు ఎవరో తెలియక ఈజ్ రెస్లింగ్ విత్ గాడ్. కానీ ఎప్పుడైతే తెలుసుకున్నాడో, చూడండి, ఎప్పుడైతే తెలుసుకున్నాడో హీఈస్ రెసిస్టింగ్ గాడ్. ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఎవరితో నేను 25వ వచనము, బ్రదర్, 25వ వచనం, తాను అతను గెలవకుండా చూచి తొడగూటు మీద అతను కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడగూటు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీనెను. అది రెసిస్టెన్స్. జాగ్రత్తగా ఉన్నారమ్మా. రెసిస్టెన్స్ లెడ్ టు రెవల్యూషన్. రెసిస్టెన్స్ లెడ్ టు రెవల్యూషన్. ఎప్పుడైతే పెనుగులాడుతున్నాడో సడన్గా తెలిసింది, అరే ఎవరితో పెనుగులాడుతున్నాను రా బాబు నేను, యెహోవా దేవుడితో. కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా అప్పుడప్పుడు, ఎందుకు కొట్లాడుతున్నానండి, భార్యతోనే కదా, తను లేటు కలుగుతుంది బ్రదర్స్, మాకు అంటే నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను, మనకు బలు కలుగుతుంది బ్రదర్స్, ఎందుకు కొట్లాడాను రా బాబు, అనవసరంగా బాధ పెట్టాను. లేట్ వెలుగుతుంది, తొందరగా వెలుగుతుంది, బాగానే ఉంటుంది, లేటు వెలుగుతుంది బల్బు, ఎందుకు బాధ పెట్టాను అనవసరంగా, ఎందుకు తిట్టానండి, ఎందుకు కసురుకున్నానండి అన్న. దట్ రెసిస్టెన్స్ షుడ్ లీడ్ టు రెవల్యూషన్. దేవుడు బయలుపరిచాడు. యాకోబు ఎందుకురా నాతో ఫైట్ చేస్తున్నావు నువ్వు, ఆగు, నీకు ఒక లెసన్ నేర్పుతాను. ఇంకో మాట చెప్తాను, రాసుకోండి ఇది. గాడ్ విల్ హర్ట్ యూ బట్ హీ విల్ నాట్ హార్మ్ యూ. అమ్మా, గాడ్ విల్ హర్ట్ యూ బట్ విల్ నాట్. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. దేవుడు మనల్ని గాయపరుస్తాడు. ఎందుకు? దేవుని వాగ్దానం ఏంటి? గాయములు కట్టువాడు ఆయనే. బాధ పెట్టి అక్కడ హామ్ చేస్తే ఇచ్చేసే దేవుడు అని లేదు. గాయములు కట్టువాడు గాడ్ విల్ హర్ట్ యూ. ఇఫ్ యూ రెసిస్ట్ గాడ్ విల్ హర్ట్ యూ. జాగ్రత్త వినాలి. నీ జీవితంలో కన్నీరు, నీ జీవితంలో కష్టము, నష్టము, ఇరుకులు, ఇబ్బందులు ఉందంటే మేబీ యు ఆర్ రెసిస్టింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మేబీ యు ఆర్ రెసిస్టింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. మేబీ యు ఆర్ రెసిస్టింగ్, దేవుడు నీ వాక్యం ద్వారా నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటే మేబీ యు ఆర్ రెసిస్టింగ్ ద ప్రెజెన్స్. ఎందుకు అనగా యూ డోంట్ వాంట్ టు లెట్ గో. యాకోబు వలె విడిచిపెడటానికి, యాకోబు వలె ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం లేదు. ఆ అలవాటు, ఆ సంబంధము, లేకపోతే ఆ నేచర్, ఆ యాటిట్యూడ్ వదులుతానికి నువ్వు ఇష్టపడటం లేదు. కాబట్టి దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ రెసిస్టింగ్. కాదు, కొంతమంది దే డోంట్ వాంట్ టు చేంజ్ దర్ యాటిట్యూడ్. నాకు బీపీ లేదు కానీ బీపీ వచ్చేస్తుంది. కొంతమంది చెప్తా ఉంటారు, అన్న నేను ఇలాగే అన్నా, నేను నాలాగే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, నేను మారనన్నా అని. నేను మనసులో అనుకుంటాను, వేస్తాడు ప్రభు హిప్ జాయింట్, అంటే హిప్ జాయింట్ కాదు, ఏదో జాయింట్ ప్రభు వారు చెప్తారు, అప్పుడు తెలిసి వస్తుందిరా బాబు అనుకుంటాను. అదేంటో యారగెన్స్, నేను నాలాగే ఉంటానన్నా. నేను ఇంకో మాట చెప్తాను. బ్రదర్స్ ఏం చెప్తారంటే, అన్నా నా కోపం వచ్చేసింది, అన్న కోపంలో తిట్టేశాను, కోపంలో చేసేసాను. ఇంకో మాట చెప్పాలా, కోపంలో చేయలేదు. ఎందుకు చెప్తున్నానంటే 25 years ప్రిజన్ మినిస్ట్రీ, ఘోరాతి ఘోరం అంటే డ్రెడ్రెస్ట్ క్రిమినల్స్తో పనిచేసి దేవుని సేవ వారికి ఇచ్చి, పరిశుద్ధాత్మ శక్తితో వారిని మార్చి, బాప్తిసం ఇచ్చి, వారు సరైన మార్గంలో నడిపే కృపను ప్రభు వారు అనుగ్రహించారు. కోపం వచ్చి కాదు, జాగ్రత్త వినాలి, ఫ్లాష్ న్యూస్,
అమ్మ మీకు కూడా కోపం వచ్చి గిన్నె ఇసిరేసానన్న కాదు, కోపం వచ్చి కూర మార్చేసానన్నాను కాదు. ఆ కోపం అనే బీజం ఉంది ఆల్రెడీ. ద సీడ్ ఈజ్ ఆల్రెడీ దేర్. కోపం ఉంది, మాడగొట్టాలని కాదు, అది మాడగొట్టాలనే నేచర్ ఉంది నీకు ఆల్రెడీ. చెయ్యలేపేయాలని కాదు, దట్ నేచర్ ఈజ్ ఆల్రెడీ దేర్. మనం అనుకుంటాం, బట్ వీఆర్ రెసిస్టింగ్. వెన్ ద వర్డ్ ఈస్ ప్రీచ్డ్ వీఆర్ రెసిస్టింగ్ ఇట్. వీ డోంట్ వాంట్ టు చేంజ్ బికాస్ ఆఫ్ ది ప్రైడ్. బికాస్ ఆ గర్వము, నేనేంటి మారేది, నేనేంటి తగ్గేది, నేనేంటి సారీ చెప్పేది, నేనేంటి ఐ ఫర్గివ్ అనే 2 మాటలు చెప్పి, డాడ్ నేను మగోడిని, నేనేంటి చెప్పేది, డాడ్ నేను ఐటీ బీటీ చదివాను, నేను నీకంటే ఎక్కువ సంపాదించి నీకేంట్రా నేను సారీ చెప్పేది. చెల్లెళ్ళు అనేస్తున్నారు ఈ మధ్యన భర్తల్ని. జాగ్రత్త సుమా. ఏం చేస్తున్నాడు? ద రెసిస్టెంట్, యాకోబు జీవితంలో ద రెసిస్టెంట్ లెడ్ టు రెవల్యూషన్. ద రెవల్యూషన్ విల్ లీడ్ టు సంథింగ్ ఎల్స్. చూడండి, ద రెవల్యూషన్ విల్ లీడ్ టు రిక్వెస్ట్. రిక్వెస్ట్ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను పోనీయను. దట్ షుడ్ బి యువర్ ప్రేయర్. అమ్మా చెల్లమ్మ, దట్ షుడ్ బి యువర్ ప్రేయర్. అంతేగాని భర్త మీద పోట్లాడేసుకొని వెళ్ళిపోతాను కాదు బ్రదర్, అట్లా కాదు. సంఘంలో ఎందుకు ఇన్ని కష్టాలు నాకే వచ్చాయి, నేను దేవుడిని ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ నాకే ఎందుకు కష్టం వచ్చిందని కాదు. యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు గాడ్స్ ప్రెజెన్స్ అండ్ సే, ప్రభువా నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను. దట్ షుడ్ బి యువర్ ప్రేయర్. దేవునితో పెనుగులాడు. ఎలా పట్టుకున్నాడంటే, ఎప్పుడు పట్టుకున్నాడు? జాగ్రత్త వినండి. ఎప్పుడు పట్టుకున్నాడు? ఎప్పుడైతే వెన్ హీ హ్యాడ్ ద రెవల్యూషన్, పేరు అడుగుతాడు. నీ పేరేంటి చెప్పండి బాబు అంటాడు. పేరు యాకోబుతో చెప్తాడు, నా పేరు నీకెందుకు, నువ్వు బతుకు పాడితే చాలు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనకు ఆయన పేరెవరో తెలుసు, మనకి ఆయన ఏం చేయగలడో తెలుసు, ఆయన ఏం చేశాడో తెలుసు. సిలువలో మరణించాడని తెలుసు, 3వ దినాన్ని లేచాడని తెలుసు, మళ్ళా రాబోతున్నాడని తెలుసు, స్వస్థపరచగలడని తెలుసు, మన ప్రార్థన ఆలకించగలడని తెలుసు, మన పరిస్థితులు మార్చగలడని తెలుసు. అన్నీ తెలిసినప్పటికీ కూడా ఆయన మార్చగలడని తెలుసు, కానీ మనము మార్చుకున్నటకు ఇష్టపడటంలే. ఇక్కడ అడుగుతున్నాడు, యాకోబు అడుగుతున్నాడు. ఈజ్ రిక్వెస్టింగ్ 26వ వచనంలో అడుగుతున్నాడు, ప్రభువా ఐ విల్ నాట్ లెట్ గో ప్రభువా, నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టు. నువ్వు ప్రార్థన చేయాలి ఈరోజు. అమ్మ నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ సమస్య తీరే వరకు నీ సన్నిధి నేను విడిచిపెట్టాను ప్రభువా. ఈ సమస్య తీరే వరకు నీ మందిరముకు నేను వస్తానే ఉంటాను. ఈ సమస్య తీరే వరకు ప్రభువా నేను ప్రార్థనలో నిలకడగా ఉంటాను. ఈ సమస్య తీరే వరకు నేను బైబిల్ చదువుటలో నిలకడగా ఉంటాను ప్రభువా. అంతేగాని అయిపోయిన తర్వాత దేవుడు, నేను మొన్న సిరీస్ చేశాను, దీవించే దేవుడిని మర్చిపోయామా అని. దీవించే దేవుడిని మర్చిపోయి దీవెనలంటే పరిగెడతా ఉంటారు కొంతమంది. ఆ రీతిగా కాకుండా యాకోబు ఏం చేస్తున్నాడు? యాకోబు ఇక్కడ అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. చూడండి, మీకు జస్ట్ ఒక రెఫరెన్స్ ఇస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు కూడా ఇదే మాట అంటున్నారు. ఫిలిప్పీ 3:10, ఫిలిప్పీయులకు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలోను సమాన భావం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడొకటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానం. అక్కడ రాయబడిన ఒరిజినల్ లాంగ్వేజ్ పెంటతో సమానం. ఎవ్రీథింగ్ ఐ కౌంటెడ్ యాజ్ ఎ డంగ్. సేమ్ రిక్వెస్ట్ అడుగుతున్నాడు యాకోబు. అడుగుతున్నాడు, ప్రభువా నీవు దీవించే వరకు, నీవెవరో తెలుసుకునే వరకు ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టను. ఐ విల్ నాట్ లీవ్ యూ. నీవెవరో తెలుసుకునే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. నెంబర్ 1 యబ్బోకు రేవు ఏం బయలుపరుస్తుంది? నెంబర్ 1 యబ్బోకు రేవు మన పరిస్థితులను బయలుపరుస్తుంది. యబ్బోకు రేవు మన ప్రవర్తనను బయలుపరుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2. నెంబర్ 3 మూడో చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యబ్బోకు రేవు ఏం బయలుపరుస్తుంది అనగా మన పరిణామములు, ద కాన్సిక్వెన్సెస్. యబ్బోకు రివీల్స్. యబ్బోకు రేవు, ఎప్పుడైతే నువ్వు యబ్బోకు రేవు దగ్గర ఉన్నావో మన పరిణామములను బయలుపరుస్తుంది. ఇక్కడ యాకోబు జీవితంలో మనం చూసినట్లయితే చూడండి, వచ్చేసాడు యాకోబు, అడుగుతున్నాడు, రిక్వెస్ట్ అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టు. నువ్వెవరో నేను తెలుసుకున్నాను, నా బ్రతుకును నువ్వు బయలుపరిచావు ప్రభువా. నీవెవరో నేను తెలుసుకున్నాను, నేనెవరో నన్ను తెలుసుకున్నాను, నీవెవరో నేను తెలుసుకున్నాను ప్రభువా. దేవునితో పెలుగునాడు యబ్బోకు రేవు దగ్గర నేను ఒంటరి వాడుగా ఉన్నప్పుడు ప్రభువా నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. Now
యబ్బోకు రేవు ఏం చేస్తుంది అనగా పరిణామాలని బయలుపరుస్తుంది. చూడండి, ఇంకో ఆధ్యాత్మిక సత్యం చెప్తాను. అక్కడ 28వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యబ్బోకు రేవు దగ్గర హీస్ గెటింగ్ ఎ న్యూ డిస్క్రిప్షన్. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదనెను. ఇశ్రాయేలు అనగా మీనింగ్ ఏంటి చెప్పండి? యాకోబు అనగా మోసగాడు. చూసారా, మోసగాళ్ళకి నేను చెప్పాను కదా, మోసగాడు అంటే పర్లేదు. ఈయన టైటిల్ ఏంటి? మోసగాళ్ళకే అంటే కింగ్ అన్నమాట కదా. మోసగాళ్ళకే మోసగాడు. ఎప్పుడైతే యబ్బోకు రేవు దగ్గర వచ్చాడో, దేవునితో సమయం గడిపాడో, దేవునితో పెనుగులాడాడో, ఆ కాన్సిక్వెన్సెస్ హ్యావ్ చేంజ్డ్. ఎ న్యూ డిస్క్రిప్షన్, ఒక నూతనమైన డిస్క్రిప్షన్ వస్తుంది. ఓ న్యూ డిస్క్రిప్షన్ ఏంటిది? నువ్వు మోసగాళ్ళకి మోసగాళ్ళు కాదు యాకోబు. నువ్వెవరు ఈ రోజు నుంచి? నువ్వు యు ఆర్ ఇజ్రాయెల్. నీ బ్రతుకు మార్చే దేవుడను నేను, నీ పరిస్థితులు మార్చే దేవుడను. నువ్వు ఎటువంటి మోసం చేసినా, నువ్వు ఎటువంటి కుళ్ళి క్రూయక్తి ఏది చేసినా, ఎన్ని ప్లాటింగ్ని చేసినా, తండ్రిని తల్లిని ఎవరిని దుఃఖపరిచినా సరే, యబ్బోకు రేవు అనుభవం ఉన్నప్పుడు, వెన్ యూ స్పెండ్ టైమ్ అలోన్ విత్ గాడ్, దేవునితో నువ్వు సమయం గడిపినప్పుడు, దేవునితో పెనుగులాడినప్పుడు, దేవుడు నీ జీవితాన్ని మార్చివేసే దేవుడు. హల్లెలూయా. He wants to give you a new description. అక్కడ మనం చూసినట్లయితే యాకోబు అక్కడ ఆ పేరుకి ఏం పెట్టాడంటే, ఆ పేరు ఎక్కడైతే దేవునితో పెనుగులాడాడో ఆ పేరు పెనియేలు అని పేరు పెట్టాడు. అక్కడ పెనియేలు అని పేరు పెట్టాడు. He now realized that the Lord held his life and death. అక్కడ చూడండి, నాట్ ఓన్లీ ఏ న్యూ డిస్క్రిప్షన్, ఇంకోటి జరిగింది అక్కడ, ఏ న్యూ డిరెక్షన్ కాదు. ఇన్ని సంవత్సరాలు యాకోబు ఏం చేశాడు? ఎవరెవరిని మోసగిచ్చేద్దామా, ఎవరెవరి దగ్గర దొంగలిచ్చేద్దామా, ఎప్పుడు ఎవరిని బాధ పెట్టేద్దామా, ఎవరిది లాగేసుకుందామా అని చేసే యాకోబు ఎప్పుడైతే యబ్బోకు రేవు అనుభవం వచ్చిందో అక్కడ హీ నాట్ ఓన్లీ గాట్ ఎ న్యూ నేమ్, హీ గాట్ ఎ న్యూ డిరెక్షన్. Jacob now began to carry out God's will for his life in a new way. No greater lesson can be learned in our time at Jabbok Brook than things must be done God's way with God's power. దేవుని శక్తితో. ఇంతకాలం నేను ఒంటరి వాడిని ప్రభువా, మైసెల్ఫ్ ఒంటరిదానను ప్రభువా, పోరాడుతూ వచ్చాను. కానీ నాయనా నువ్వు నాతో ఉన్నావు, నాతో మాట్లాడే దేవుడు అని, నా పరిస్థితులను చూచే దేవుడు అని, నా పరిణామాలను చూచే దేవుడు అని. నా ప్రభువా, యు ఆర్ ఎ గాడ్ హూ సీస్ మై సర్కమ్స్టాన్సెస్, మై కాండక్ట్ అండ్ మై కాన్సిక్వెన్సెస్. ప్రభువా, ఈరోజు అడుగుతున్నాను నాయన, గివ్ మీ ఎ న్యూ డిస్క్రిప్షన్. నా జీవితానికి ఒక నూతనమైన డిస్క్రిప్షన్, నా వివాహానికి ఒక నూతనమైన డిస్క్రిప్షన్ ఇయ్యి ప్రభువా. డిస్క్రిప్షనే కాకుండా ఒక నూతనమైన డిరెక్షన్. ఇన్ని సంవత్సరాలు ప్రభువా దూషిస్తూ వచ్చాను ప్రభువా, ఐ నీడ్ ఎ న్యూ డిస్క్రిప్షన్, ఐ నీడ్ ఎ న్యూ డిరెక్షన్. ఒక నూతనకరమైన తండ్రిగా, తల్లిగా, నూతనకరమైన భార్యగా, భర్తగా, లెట్ మీ టెల్ యు దిస్, ఒక నూతనకరమైన దేవుని కుమారుడుగా, కుమార్తెగా, లార్డ్ గివ్ మీ ఎ న్యూ డిరెక్షన్, ఐ నీడ్ ఎ న్యూ డిరెక్షన్. న్యూ డిరెక్షన్తో పాటు ఇంకో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, నాట్ ఓన్లీ ఎ న్యూ డిస్క్రిప్షన్, ఎ న్యూ డిరెక్షన్, హీ గెట్స్ ఎ న్యూ డివోషన్. దేవుణ్ణి ఆరాధిస్తూలో అక్కడ చూడండి 30 వచనం బ్రదర్, 30 వచనం. యాకోబు, నేను ముఖాముఖ దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు పేరు పెట్టాను. చూసారా, ముఖాముఖిగా దేవుని చూసి, ఐ హావ్ సీన్ గాడ్ ఫేస్ టు ఫేస్. ఎప్పుడు ముఖాముఖిగా చూశాడు? ఎప్పుడైతే యబ్బోకు రేవు దగ్గర ఒంటరి వాడిగా మిగిలిపోయాడు, ఎప్పుడైతే దేవునితో పెనుగులాడాడు, ఎప్పుడైతే ఎవరితో నేను పెనుగులాడుతున్నాడో తెలుసుకున్నాడు, ఎప్పుడైతే వెన్ హీ హ్యాడ్ దట్ రెసిస్ట్ చేస్తూ వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు అమ్మా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, నువ్వు రెసిస్ట్ చేస్తూ వచ్చావేమో, దేవుని వాక్యాన్ని నువ్వు రెసిస్ట్ చేస్తూ వచ్చావేమో, బట్ గాడ్ హెస్ గివెన్ యూ ద రెవల్యూషన్. ఇట్ ఈస్ నేను నిన్ను కాపాడే దేవుడును, నిన్ను రక్షించే దేవుడును, స్వస్థపరిచే దేవుడును, శాంతి సమాధానం ఇచ్చే దేవుడును నేనే అని చెప్పిన తర్వాత, వెన్ గాడ్ గేవ్ యూ దట్ రెవల్యూషన్, ఈరోజు నువ్వు చేయవలసిన పని, యూ హ్యావ్ టు రిక్వెస్ట్ గాడ్. యూ హ్యావ్ టు రిక్వెస్ట్ అండ్ సే, లార్డ్, I need you, Lord. I want to see you face to face. I want to see you face to face. His request
హిస్ రిక్వెస్ట్, హిస్ న్యూ డివోషన్. చూడండి మీరు యాకోబు జీవితం చూడండి, హీ నెవర్ రిక్వెస్టెడ్ గాడ్, హీ నెవర్ ట్రీటెడ్. ఎప్పుడు చూసినా కండిషనల్ భక్తి. నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను. ఇఫ్ యూ బ్లెస్ మీ బ్రదర్, ఇఫ్ యూ గివ్ మీ దిస్ ఐ విల్ లవ్ యూ. హస్బెండ్, ఇఫ్ యు ఆర్ నైస్ టు మీ, నాతో బాగుండి నన్ను బాగా చూసుకొని మా తల్లిదండ్రులు బాగా చూసుకుంటే అప్పుడు నేను నిన్ను బాగా చూసుకుంటాను. చెల్లమ్మ, నువ్వు మా తల్లిదండ్రులు బాగా చూసుకొని నేను అడిగినవన్నీ తెచ్చిపెట్టి నన్ను సంతోషంగా చూసుకుంటేనే అప్పుడు నేను నిన్ను గౌరవిస్తాను. చూసారా కండిషనల్ లవ్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యాకోబు, హీ సేయింగ్ లార్డ్ ఐఎమ్ డన్. ఎప్పుడో తెలుసా? జీవితం మారిపోయిన తర్వాత. మారిపోయింది, పేరు మారింది, వ్యక్తిత్వం మారింది, మనస్తత్వం మారింది, మారు మనస్సు వచ్చిన తర్వాత యాకోబు అంటున్నాడు, లార్డ్ ఐ హ్యావ్ సీన్ యూ ఫేస్ టు ఫేస్. అందుకని ఈ పేరుకు నేను పెనియేల్ అని పేరు పెడుతున్నాను. ఇంతకుముందు బెతెల్, హీ హ్యాస్ ద హౌస్ ఆఫ్ గాడ్. లార్డ్ ఐఎమ్ ఇన్ బెతెల్ లార్డ్, బట్ ఐ స్టింట్ రియలైజ్. బెతెల్లో నేను ఉన్నాను ప్రభా, బెతెల్ సంఘంలో నేను ఉన్నాను, కానీ అర్థం చేసుకోలేకపోయాను. బెతెల్ సంఘంలో ఉన్నాను, నువ్వేం చెయ్యగలవో గ్రహించలేకపోయాను. బెతెల్ సంఘంలో ఉన్నాను ప్రభువా, ఐఎమ్ లిసనింగ్ టు ద మెసేజెస్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద మెసేజ్. ఎందుకో తెలుసా? అపవాది హ్యాస్ పుట్ ఎ వెయిల్, అపవాది హ్యాస్ పుట్ ఎ డిస్ట్రాక్షన్. అడుగుతున్నాను ఈరోజు, వాట్ ఈస్ ద డిస్ట్రాక్షన్? యూ నీడ్ టు హ్యావ్ ఎ న్యూ డివోషన్. ఆ న్యూ డివోషన్ వచ్చినప్పుడు హీస్ సేయింగ్, Lord, he's fired up. Jacob is fired up. ఆ రోజు నుంచి స్టడీ ద లైఫ్ ఆఫ్ జేకబ్. హీ ఈస్ నాట్ దట్ సేమ్ జేకబ్ ఎనీమోర్. అధికంగా దేవుడు దీవించాడు. అందుకని ఎఫెసీ పత్రికలో ఉంది, నువ్వు అడుగు వాటి కంటే, చెప్పండి, అడుగు వాటి కంటే, ఊహించిన వాటి కంటే అత్యధికముగా దీవించే దేవుడు. దట్ హ్యాస్ కమ్ ఫుల్ఫిల్ ఇన్ జేకబ్స్ లైఫ్. అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే అత్యధికముగా దీవించిన దేవుడు. హీ బ్లెస్డ్ హిమ్ సో మచ్. గాడ్ వాంట్స్ టు టాక్ టు యూ. నా హృదయాభిలాష ఏంటో తెలుసా? యూనిట్ ఎక్స్పీరియన్స్, యబ్బోకు రేవు అనుభవం నీ జీవితంలో ఉండాలని. టుడే యాజ్ వి ప్రే, బై యువర్ సెల్ఫ్, భర్త భార్య తల్లి తండ్రి అత్త మామ తల్లిదండ్రి కాదు, నో, బై యువర్ సెల్ఫ్ ఐ వాంట్ యూ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్. దేవునితో మాట్లాడాలని నా హృదయాభిలాష. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఒక్కసారి నాయన నాతో మాట్లాడు. యబ్బోకురేవు అనుభవం నాకు కావాలి నాయన. ప్రభా, యబ్బోకురేవు అనుభవం నాకు కావాలి నాయన. ఐ నీడ్ ప్రభా, యాకోబు వలె జీవితం జీవిస్తూ వచ్చాను నాయన. యాకోబు వలె నాయన మోసగిస్తూ అబద్ధాలు ఆడుతూ వచ్చాను. వివాహంలో అబద్ధం, తల్లితో అబద్ధము, తండ్రితో అబద్ధం, భర్తతో అబద్ధము, సంఘ సభ్యులతో అబద్ధము. ప్రభువా, నా జీవితమే మోసకరంగా జీవిస్తూ వచ్చాను. ఎక్కడ తెలిసిపోతే నన్ను గౌరవించరు, ఎక్కడ తెలిసిపోతే నన్ను ప్రేమించరు, ఎక్కడ తెలిసిపోతే నాతో స్నేహం మానేస్తారు అని వేషధారణ జీవితం జీవిస్తూ వచ్చాను ప్రభువా. ఈరోజు నాయన యాకోబు వలె యబ్బోకు రేవు అనుభవం నాకు కావాలి. ఐఎమ్ బై మై సెల్ఫ్. నేను ఒంటరి దానిగా ఈరోజు నేను అడుగుతున్నాను ప్రభువా, నాతో మాట్లాడయ్యా. అలనాడు యాకోబుతో నాయన నువ్వు మాట్లాడిన, ముఖాముఖిగా మాట్లాడిన దేవా, నాతో మాట్లాడు నాయన. ఇదిగో నాయన, నా జీవితంలో ఈ స్మాల్ జీ గాడ్స్ ప్రభువా, ఉద్యోగము నాకు ఒక స్మాల్ జీ గాడ్ అయిపోయింది నాయన. ఒక విగ్రహము, నా ఉద్యోగం ఒక విగ్రహము నాయన. ఈ అలవాటు, ఈ స్పోర్ట్స్ ఒక విగ్రహము ప్రభువా. నాయన, బిడ్డలు ఒక విగ్రహము, భర్త భార్య ఒక విగ్రహం అయిపోయారు ప్రభువా. నాయన, ఈరోజు నీ పాదాలు ఐఎమ్ సరెండరింగ్ ప్రభువా. ఇదిగో నాయన, నాతో మాట్లాడు నాయన. నా వేదనలో, నా ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము. నా వేదనలో, నా ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే
నా దీపము. థ్యాంక్ యూ లార్డ్. అవును నాయన, నీవే నా దీపము ప్రభువా. మా ప్రార్థన చేయమ్మా ఈరోజు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ప్రార్థన చేయి. నా నిరీక్షణ, అవును నాయన, నా నిరీక్షణ నీవే ప్రభువా. గాఢాంధకారం కమ్మిన వేళ ప్రతి ఒక్కరు తలలు వంచి ప్రార్థన చేయండి, హృదయంలో ప్రార్థన చేయి. ప్రభువా, యబ్బోకురేవో అనుభవం నా జీవితంలో దయచేయి ప్రభువా. నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. నేను మీ గురించి ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎంత గొప్ప దేవుడు నాయన ప్రభువా, మా జీవితాల్ని మార్చే దేవుడు. యబ్బోకు రేవు దగ్గర ప్రభువా, నువ్వు ఎవరో తెలియక నాయన మేము పెరుగులాడుతూ వచ్చాము నాయన. ప్రియ తమ్ముళ్ళు, చెల్లెలు, బ్రదర్స్, సిస్టర్స్ ప్రభువా, వారు చేయి చూపించారు నాయన. దే హావ్ బీన్ రెసిస్టింగ్ యు ఆల్ దిస్ ఇయర్స్ నాయన. ఈ రోజు ప్రభువా నిన్ను వారి పరిస్థితుల్లోకి ఆహ్వానించారు. వారి పరిస్థితులు మార్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. వారి కన్నీరు తుడుచును గాక అని ప్రార్థన చేస్తున్నాను. వారి హృదయ వేదన ఈ రోజు నుంచి ప్రభువా తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఒక నూతన జీవితం, నూతన సంతోషము, నూతన ఆనందము, నూతన బలముతో వారిని నింపమని అడుగుతున్నాను ప్రభు. ప్రతి బిడ్డని నీ కృపాహస్తాల్లో పెడుతున్నాను. ఇంకా ఎవరైనా ప్రభు సతమతం అవుతూ ఉంటే నాయన, నీ వాక్యంలో ఉన్న వెలుగును, వాక్యంలో ఉన్న రక్షణ ఆదరణతో వారు నువ్వు మాట్లాడమని ప్రభువా, వారి జీవితాల్ని, పరిస్థితుల్ని మార్చివేయమని నీ కుమారుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు రెండో రోజు కృష్ణా ప్రాంతంలో ఉన్న మా సేవకులు బ్రదర్ బి సుధాకర్ రావు గారు కొటుకలపూడి అనే ప్రాంతానికి వెళ్ళి వారికి సహాయం అందించడం జరిగింది. అక్కడ ఉన్న వారు, అయ్యా ఎంతో సరైన సమయంలో వచ్చారు. నీళ్ళు ప్రవాహం తగ్గినప్పటికీ వారు ఉన్న కష్టం, ఆ నీళ్ళు వాళ్ళ ఇంట్లోకి రావడాన్ని బట్టి ధాన్యం కానీ, బట్టలు కానీ, వేరేవన్నీ వారికి ఎంతో ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్నప్పుడు ఆహార పొట్లాలు, కొన్ని ఫ్రూట్స్, కొన్ని వాటర్ బాటిల్స్ వారికి ఇవ్వడం జరిగింది. మీరు ఈ దృశ్యాలు చూస్తుండొచ్చు. మనిషి చేసింది కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే మనిషి ద్వారా చేయబడింది కాదు, దేవుడు కార్యం ఇది. దేవుడి ద్వారా ప్రేరేపింపబడి మేము చేస్తున్న సహాయము. కాబట్టి మనుషుల్ని హెచ్చించుకోవాలి, మేము కాబట్టి చేశామనే ఉద్దేశంతో కాదు, కానీ ఘనత, మహిమ, ప్రభావాలు దేవాతి దేవుడికి చెందాలి. ఏ ఉచితంగా అయితే దేవుడు ఆ ప్రేమను మాకు పంచారు, అదే ప్రేమను మేము ఇతరులకి పంచుతున్నాం. కాబట్టి ప్రార్థించండి, ప్రోత్సహించండి. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను బాక్సింగ్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.